బాగి కిచెన్‌లో వంట చేస్తూ ఉంటే, బాగి అని కిచెన్‌లోకి వచ్చి అమర్ పిలుస్తూ ఉంటాడు. "ఓహ్! కాఫీనా? 2 నిమిషాల్లో అయిపోతుందండి. మీరు వెళ్లి హాల్‌లో కూర్చోండి. తీసుకువస్తాను" అని బాగి మళ్ళీ పని చేసుకుంటూ ఉంటుంది. అయితే అమర్ వెళ్ళకుండా మళ్ళీ బాగి అని పిలవటంతో ఇక బాగి స్టవ్ కాస్త ఆపేసి అమర్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. అమర్ బాధపడుతూ ఉండటం గమనించేసిన బాగి "ఏమైందండి?" అని ప్రశ్నిస్తూ ఉంటుంది. బాగి 6 నగలు చిత్రకి ఇవ్వమని చెప్పినప్పుడు నువ్వు బాధపడ్డావా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. 6 నగల్ని ఇంతవరకు నువ్వే పట్టుకోలేదు. అలాంటిది నీకు ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా చిత్రకి ఇవ్వమని చెప్పినప్పుడు నువ్వు ఎంత బాధపడి ఉంటావో నాకు అర్థమవుతోంది బాగి. నీకిష్టం ఉందో లేదో తెలుసుకోకుండా నగలు ఇచ్చేయమని చెప్పినందుకు ఐయామ్ సారీ బాగి అని అమర్ బాగి చేతుల్ని పట్టుకొని సారీ చెప్తూ ఉంటే, అయ్యో ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని రాత్రంతా ఆలోచిస్తూ పడుకున్నారా అని బాగి అంటే, బాధపడలేదు బాగి. అందరి గురించి ఆలోచించే నేను మీ గురించి ఆలోచించలేదు కదా, అందుకే బాధపడుతున్నాను అని అమర్ అంటాడు. మీరు నా గురించి ఆలోచించకపోయి ఉంటే ఇప్పుడు ఇలా మాట్లాడేవారే కాదు. నాకు కావాల్సింది డబ్బు, ఆస్తి, నగలు కాదండి. మీతో మాట్లాడడం, పిల్లలతో గడపడం, మీ కష్ట సుఖాల్లో తోడుండడం. అయినా బంగారం లాంటి మీరు నా పక్కన ఉండగా నేను ఆ బంగారం ఏం చేసుకుంటాను? నేను చిత్రకి ఆ నగలు ఇవ్వనని చెప్పింది కూడా మీకోసమేనండి అని బాగి అమర్ ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకొని చెప్తూ ఉంటుంది. అవన్నీ మీకు 6 అక్క జ్ఞాపకాలని నాకు బాగా తెలుసండి. చిత్ర వాటిని ఎక్కడ నాశనం చేస్తుందోనని భయపడి నేను ఇవ్వనని చెప్పాను. 6 అక్క జ్ఞాపకాల్ని మీ నుంచి దూరం చేస్తూ ఉంటే నేనెలా చూస్తూ ఊరుకుంటానండి? అండ్ మిస్టర్ హస్బెండ్ గారు, నాకు ఆ నగలు హక్కు కాదు. మీరు నా హక్కు. మిమ్మల్ని నా నుంచి దూరం చేస్తే అప్పుడు నేను ఖచ్చితంగా బాధపడతాను అని బాగి చెప్పగానే అమర్ బాగిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇక బాగి ఆడవాళ్ళకి ఆస్తులు, నగలు కాదండి. రోజులో ఒక 10 నిమిషాలు మనస్ఫూర్తిగా కూర్చొని మాట్లాడుకోవటం, బాధలో ఓదార్పునివ్వటం, ఇవేనండి మా ఆడవాళ్ళు కోరుకునేది అని, ఇవే మా ఆస్తులు అని బాగి చెప్తుంది. అమర్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే రాథోడ్ సార్ సార్ అని కేకలు పెడుతూ ఉండటంతో, ఏంటి రాథోడ్ అని అమర్ రావటంతో అమర్ వెనకాలే బాగి కూడా వస్తుంది. సార్, ఆ మొబైలు మళ్ళీ స్విచ్ ఆన్ అయ్యిందంట సార్. రామ్ ఆ లొకేషన్ని ట్రేస్ అవుట్ చేశాడు. రోడ్ నెంబర్ 6లో చూపిస్తోందంట అని రాథోడ్ చెప్తూ ఉంటే మనోహరి ఆ ఫోన్ పట్టుకొని రోడ్ నెంబర్ 6లో ఆటోలో వెళ్తూ ఉంటుంది. రాథోడ్ కార్తీ మనం వెతుక్కుంటూ వెళ్దాం అని చెప్పటంతో అలాగేనని రాథోడ్ వెళ్తాడు. ఏమైందండి అని బాగి అడగడంతో, రణవీర్ వైఫ్ని మేము ఫాలో అవుతూ ఉన్నాము. ఇప్పుడు ఆవిడ ఫోనే స్విచ్ ఆన్ అయ్యిందంట. రణవీర్ ఎక్కువగా ఒక నెంబర్తో కాంటాక్ట్లో ఉన్నారు. ఆ సిమ్ని డీటెయిల్స్ మొత్తం తెలుసుకుంటే ఫేక్ ఐడితో ఆ సిమ్ తీసుకున్నారంట. ఇప్పుడు ఆ మొబైలే ఆన్ అయ్యింది. ఇప్పుడు రోడ్ నెంబర్ 6లో చూపిస్తుంది. మేము వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఆవిడే రణవీర్ వైఫ్ అయ్యుండొచ్చు అని. సరే బాగి, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను నీకు ఫోన్ చేసి చెప్తానులే, వెళ్తున్నాను అని అమర్ బయలుదేరి వెళ్తాడు. అమర్ రాథోడ్ ఇద్దరు కారులో వెళ్తూ మళ్ళీ రామ్‌కి ఫోన్ చేస్తారు. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ చూపిస్తోంది అని చెప్పడంతో, సార్ నేను మీకు లైవ్ లొకేషన్ పంపించాను. మీ నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఆ మొబైల్ అని రామ్ చెప్తాడు. రాథోడ్, రామ్ లైవ్ లొకేషన్ పంపించాడంట, నువ్వు ఓపెన్ చెయ్యి అని అమర్ చెప్తాడు. మనోహరి ఇంకా ఆటోలో వెళ్తూ ఉంటే మనోహరి కోసం రణవీర్ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక బాగి ఆలోచనలో పడుతుంది. రణవీర్ వైఫ్ కనుక ఖచ్చితంగా మనోహరియే అయితే ఇప్పుడు మనో ఇంట్లో ఉండకూడదు అని బాగి ఇండ్లంతా వెతుకుతూ ఉంటుంది. మనోహరి ఎక్కడా కనిపించకపోవటంతో చిత్ర దగ్గరికి వెళ్ళి మనోహరి ఎక్కడా అని అడగటంతో, బాల్కనీలో ఉంటుంది, లేదంటే తన రూమ్లో ఉంటుంది అని చిత్ర అంటుంది. అక్కడెక్కడా లేదు. నీతో ఏమైనా బయటికి వెళ్తున్నానని చెప్పిందా అని బాగి అడగటంతో, ఏమో నాకైతే తెలీదు అని చిత్ర అంటుంది. డౌట్ లేదు, ఖచ్చితంగా రణవీర్ వైఫ్ మనోహరియే. అందుకే ఇంట్లో లేకుండా బయటికి వెళ్ళిపోయింది. ఈ విషయం వెంటనే ఆయనకి ఫోన్ చేసి చెప్తాను అని బాగి అనుకుంటూ ఫోన్ని చేతిలోకి తీసుకొని మళ్ళీ ఒక్క క్షణం ఆగిపోయి, లేదు, మనోహరి అసలే చాలా తెలివైంది. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి చాలా తేలిగ్గా తప్పించుకుంటుంది. ఎలాగో ఆయన వెళ్ళారు కదా, ఆయనే తెలుసుకుంటారులే అని బాగి అనుకుంటూ ఉంటుంది. మనోహరి రణవీర్ ఇంటికి రాగానే, మనోహరి, అమర్ నన్ను రిసెప్షన్కి పిలవలేదు. ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఏదో ఒకటి చేసి నన్ను రిసెప్షన్కి పిలిచేలా చేయి, లేదంటే నన్ను రిసెప్షన్ దగ్గరికి తీసుకువెళ్ళు ప్లీజ్ మనోహరి, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా అని రణవీర్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, అబ్బా రణవీర్, నువ్వు కాస్త ఆగుతావా? అమర్కి ముందే నాపై డౌట్ వచ్చింది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనోహరి చెప్తూ ఇద్దరు లోపల మాట్లాడుకుంటూ ఉంటారు. సార్, లొకేషన్ ఇక్కడే చూపిస్తోంది సార్ అని రణవీర్ ఇంటి బయటే
రాథోడ్ కార్ని ఆపేసి, సార్ ఈ చుట్టుపక్కలే చూపిస్తోంది, అదిగోండి సార్ ఆ ఇండ్లే చూపిస్తోంది అని రాథోడ్ చెప్తాడు. అంటే రణ్వీర్ ఇంటికి రణ్వీర్ వైఫ్ వచ్చిందనమాట. వాళ్ళిద్దరూ లోపల మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఫాలో అవుతున్న సంగతి ఆవిడికి తెలియదు కదా, ఈరోజు ఖచ్చితంగా రణ్వీర్ వైఫ్ మనకు దొరికిపోయినట్లే, పద రాథోడ్ లోపలికి వెళ్దాం అని అమర్ రాథోడ్ ఇద్దరు లోపలికి వస్తూ ఉంటారు. అప్పుడే రణ్వీర్ లోపలికి వస్తున్న అమర్ రాథోడ్ని చూసి చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే, ఏమైంది రాథోడ్, ఏం చూస్తున్నావు అని మనోహరి కూడా వెనక్కి తిరుగుతుంది. అమర్ రాథోడ్ రావటం గమనించేసిన మనోహరి, అయ్యో అమర్ ఏంటి ఇక్కడికి వస్తున్నాడు, అయ్యో నన్ను ఇక్కడ చూశాడంటే ఇంకేమైనా ఉందా, ఇప్పుడు ఏం చేయాలి అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే, మనోహరి నేనేమీ చేయలేదు, నువ్వు లోపలికి వెళ్ళి దాక్కో, అమర్ని ఏదో ఒకటి చెప్పి నేను పంపించేస్తాను కదా అని రణ్వీర్ అంటాడు. మనోహరి లోపల గదిలోకి వెళ్ళి దాక్కుని ఉంటుంది. రణ్వీర్ ఏమీ తెలియనట్లు సోఫాలో కూర్చొని ఉంటాడు. అప్పుడే అమర్ రాథోడ్ లోపలికి రావటంతో, ఏంటమర్ ఇలా వచ్చావు, రారా వచ్చి కూర్చో అని రణ్వీర్ అంటాడు. అమర్ రాథోడ్ ఇద్దరు హాల్లో నిలబడి ఇండ్లంతా కూడా గమనిస్తూ ఉంటారు. మనం కాకుండా ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా, ఎవరినైనా దాస్తున్నావా చెప్పు రణ్వీర్ అని అమర్ అడగటంతో, అదేంటి అమర్ అలా మాట్లాడుతున్నావు, మన మధ్య సీక్రెట్లు ఏముంటాయి, నేనెవరిని దాస్తాను అని రణ్వీర్ కవర్ చేసుకుంటూ ఉంటాడు. అవును, మన మధ్య దాయటానికి ఏముంటుంది, కానీ నేను మాత్రం అస్సలు వదలను, నేను నా పిల్లల కోసం ఏమైనా చేస్తూ ఉంటాను, ఎంతకైనా తెగిస్తూ ఉంటాను అని అమర్ లోపలికి వస్తూ ఉంటే మనోహరికి కొంచెం దూరంలోనే ఉండి ఉంటాడు. ఇక అమర్ మనోహరి ఉన్న చోటికి వస్తూ ఉంటే, అమర్ కాఫీ టీలు ఏమైనా తాగుతావా అని రణ్వీర్ మనోహరి వైపు అమర్ వెళ్లకుండా అడ్డుకొని పిలుస్తూ ఉంటాడు. నాకేం అవసరం లేదు, ఈరోజు మా ఇంట్లో రిసెప్షన్ ఉంది, దానికి నిన్ను పర్సనల్గా ఇన్వైట్ చేద్దామనే ఇలా వచ్చి పిలుస్తున్నాను, తప్పకుండా రావాలి, అంజలి నిన్ను పిలవమని మరీ మరీ చెప్పింది, తప్పకుండా రావాలి అని అమర్ చెప్పటంతో, తప్పకుండా వస్తాను అమర్, నువ్వు పిలిచిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను, సారీ అమర్, ఆ రోజు కొంచెం ఎమోషనల్గా మాట్లాడాను అని రణ్వీర్ అంటాడు. సరే వస్తాను అంటూ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని అమర్ రాథోడ్ బయలుదేరి వెళ్తారు. రణ్వీర్ ఇంటి గేటు బయటే అమర్ రాథోడ్ నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. సార్, రణ్వీరు వల్ల అంజు పాపకి ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా మీరు ఎందుకు సార్ ఫంక్షన్కి రమ్మని పిలిచారు అని రాథోడ్ అడగటంతో, చూడు రాథోడ్, ఇప్పుడు శత్రువు మన కళ్ళ ముందరే ఉండాలి, నేను పిలవలేదనుకో రణ్వీర్ ఏదో ఒక విధంగా లోపలికి వస్తాడు, అదే మనమే పిలిచామనుకో మన కళ్ళ ముందరే ఉంటాడు, అప్పుడు ఏ ప్లాన్ చేయటానికి కూడా కుదరదు, ఎందుకంటే మనం కనిపెట్టుకుంటూ ఉంటాం కదా, అంతేకాదు ఇప్పుడు రణ్వీర్ వైఫ్ లోపలే ఉంది, ఇప్పుడు మనం కనుక డైరెక్ట్గా అడిగామనుకో మన ముందుకు రాకుండా ఏదో ఒక విధంగా తప్పించుకుంటారు, అందుకే లోపల ఉన్న రణ్వీర్ వైఫ్ బయటికి వచ్చే వరకు మనం ఇక్కడే వెయిట్ చేద్దాం రాథోడ్ అని అమర్ అంటాడు. అమర్ వెళ్ళిపోయాడు, నువ్వు బయటికి రావచ్చు మనోహరి అని రణ్వీర్ చెప్పగానే మనోహరి బయటికి వస్తుంది. అమర్ రిసెప్షన్కి పిలవటానికి వచ్చాడు అమ్మయ్య అని రణ్వీర్ అంటే, లేదు అమర్ ఏదో వెతుక్కుంటూ వచ్చాడు, నా కోసం రాలేదు, మరి ఏం వెతుక్కుంటూ వచ్చాడు, ఇంట్లో ఉన్న అమర్ కాస్త ఉన్నట్లుండి ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని మనోహరి రెండు ఫోన్లని చేత్తో పట్టుకొని ఆలోచిస్తూ, అరే ఫోన్, ఈ ఫోన్ని ట్రేస్ చేస్తూనే అమర్ ఇక్కడికి వచ్చాడు అని మనోహరి వెంటనే ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తుంది.